చెంచల్గూడ కల్లాలో ఇన్సిడెంట్ జరిగింది. రియాజ్ అహ్మద్ ఖాన్ అని ఇతను ఎన్ఆర్ఐ యుఎస్ నుంచి వచ్చినాడు. ఒక మ్యారేజ్ పార్టీలో ఇతనికి తన స్నేహితులకి రజా అఫ్రోజ్ షజు అని వీళ్ళకి మధ్యలో చిన్న గొడవ జరిగింది. గొడవ జరిగినాక వాళ్ళ మ్యారేజ్ పార్టీ నుంచి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చినాక వీళ్ళ మధ్యన గొడవ పెరిగి ఈ షజు అఫ్రోజ్ రజా అనేవాళ్ళు ఈ రియాజ్ అహ్మద్ ఖాన్ కొనడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఇంటికాడ లేకపోవడంతో వీళ్ళు వాపసు వచ్చారు. కల్లాలో కూర్చుండడంతో ఈ విషయం తెలిసి రియాజ్ అహ్మద్ ఖాన్ ఒక మోటార్ బైక్ మీద ఒక కత్తి తీసుకొని ఆ కల్లా దగ్గరికి వచ్చి కత్తి తిప్పుతూ నా ఇంటికి వచ్చినంటే ఎవడు వాడిని సంత చూస్తానంటే వీళ్ళు గ్యాదరింగ్ ఎక్కువ ఉండటం జరిగింది. వీళ్ళందరూ కలిసి అతన్ని తల మీద బలమైన కర్రలతోని కొట్టడంతో అతను స్పృహ కింద పడిపోవడం జరిగింది. విపరీతంగా బ్లీడింగ్ జరిగింది. అతను చనిపోయినాడనే ఉద్దేశంతో అతను వదిలేసి వెళ్ళిపోయినారు. దీంట్లో రియాజ్ అహ్మద్ ఖాన్ బాగా గాయపడటం వల్ల అతన్ని యశోద హాస్పిటల్ పంపించాము. 3 రోజులు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతని ప్రస్తుతానికి ఆరోగ్యం బాగానే ఉంది. దీంట్లో నేరస్తులందరి కోసం వెతుకుతున్నాం. 147, 148, 307, 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. వీళ్ళపైన మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రియాజ్ అహ్మద్ ఖాన్ మీద కూడా ఈ రజా అఫ్రోజ్ షజు వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొదట అతనే ప్రొవోక్ చేసి ఒక మారణాయుధాలు తీసుకొని తిరగటం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది, లేకపోతే కొట్లాట జరిగేది కాదు అని చెప్పడంతో రియాజ్ అహ్మద్ ఖాన్ మీద కూడా 506 ఐపీసీ 25(1A) ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. 2 కేసులు కూడా దర్యాప్తులోనే త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతాం. సార్ ఈ రెండు గ్యాంగ్లు ఉన్నారు కదా కంప్లైంట్ ఇద్దరు నేరస్తులు ఏమన్నా నేర చరిత్ర ఏమన్నా ఉన్నారు? ఎవరికి నేర చరిత్ర లేదు. అందరూ ఫ్రెండ్స్. వీళ్ళు ఉప్పల్లో ఒక మ్యారేజ్ పార్టీకి వెళ్ళారు. అక్కడ ఒక పార్టీలో వచ్చిన స్వల్ప విభేదాల వల్ల ఈ గొడవ జరిగింది. అంతేగాని వీళ్ళకి పర్మనెంట్ శత్రుత్వం కానీ ఎటువంటి ఎనిమిటీ కానీ ఏం లేదు. వీళ్ళంతా కూడా ఒకటే ఫ్రెండ్స్, ఒకటే గ్రూప్. దాదాపు రియాజ్ అహ్మద్ ఖాన్ కంప్లైంట్ మీద అతను 20 నుంచి 30 మంది దాడి చేశారని చెప్తున్నారు. కానీ మా పరిశోధనలో 7 నుంచి 8 మంది కర్రలతో దాడి చేసిన మాట వాస్తవం. అతనికి ఇంజురీస్ కూడా దెబ్బలు బాగా తగిలినాయి. అందుకని మేము 307 హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఎవరికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. దీంట్లో ఉన్న అక్యూజ్డ్ ప్లస్ కంప్లైంట్ కూడా అందరూ కూడా ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫస్ట్ టైం కేసు. హిందీ